ఏ జీజీయు చాలా గాయపడ్డాను నేను లైఫ్లో, మీలానే చాలా గాయపడ్డాను. కానీ ఆ గాయాలన్నీ ఇంజనీరింగ్ కాలేజ్లోనే అయినాయి. మీ అందరికి అవుతున్నాయి చూడండి. అక్కడ అక్కడ ఒక డివిజన్ ఉన్నది, వాళ్ళేమో ఏదో ట్రై చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడిని ఇంప్రెస్ చేస్తున్నారు, అంతే ఏదేదో అవుతుంది అంత. కాదు, థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను ఇక్కడికి రావడం అన్నది నా అదృష్టం, ఎందుకంటే ఇంత పవర్ ఎక్కడ లేదు. జీజీయూ ఇస్ అమేజింగ్. ఇంత కొలాబ్ అసలు నేను ఎక్కడా చూడలేదు. ఫార్మసీ, ఇంజనీరింగ్ అంతా ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఉంది అక్కడ. ఏంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ ఒక ఓ వేసుకోండి. ఫార్మసీ రెండు కలిపి చదువుతున్నారా? ఏం చదువుతున్నారో తెలుసా మీకు? ఎంతమంది చిట్టీలేసి పాస్ అవుతారు? ఓ వేసుకోండి. ఏయ్ అంటే చదవరారా మీరు? అది ఫ్యాకల్టీ ఉన్నారని చెప్పండి వెనకాల. ఏంటి? ఓకే, సో ఎవరు యుఎస్కి వెళ్దాం అనుకున్న ప్లాన్ ఉందా లేదా? ఎందుకు ఇప్పుడు ఆడ బాంబులు వేస్తున్నారనా? దేనికి భయపడద్దు, మనం గాయపడుతూనే ఉండాలి. కానీ లవ్లీ లవ్లీ ఎనర్జీ. అసలు నాకు ఆల్వేస్ లవ్ కమింగ్ టు అ కాలేజ్, కానీ దిస్ యూనివర్సిటీ స్పెషల్. చాలా వైబ్ ఉంది. అసలు ఇట్లనే ఉంటుందా రోజంతా మీకు? అన్నిటికీ ఓ అంటారా మీరు? బాయ్. ఏదో మేము ఎంజాయ్ చేద్దామంటే మీరు ఎందుకురా సాంగ్ లాంచ్కి వచ్చినారు అన్నట్టుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్. ఐ హోప్ యూ లైక్ ద సాంగ్. బాగుండేనా? there's lot more coming up, and most importantly it's the talent of this director Kashyap Srinivas. ఇంజనీరింగ్లో మళ్ళానే ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు చాలా స్టోరీస్, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ తీసి కష్టపడి he made his own name. Now he's debuting with గాయపడ్డ సింహం. అసలైన హీరో సినిమాకి ఆయన కథనే, ఆయననే, మొత్తం ఆయనదే అనమాట. సో కష్టపడ్డ సింహం ఆయన, అనుభవిస్తున్న నేను అదృష్టమైన సింహం నేనే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఆల్ మై ప్రొడ్యూసర్స్. మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ కాలేజ్ లైఫ్ని మంచిగా ఉపయోగించి ఏ విధంగానైనా, నాట్ జస్ట్ స్టడీస్, ఏదో చిట్లు పెట్టుకొని పాస్ అవ్వడం ఒకటే కాదు, చదువుకొని పాస్ అవ్వండి, అట్లా అంటలేను నేను. చిట్టీలు కూడా పెట్టుకోకండి దయచేసి. బట్ ఫాలో వాట్ యువర్ లవింగ్, అండ్ మీకు సక్సెస్ ఇస్ జస్ట్ 1 inch క్లోజర్ అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది ఇన్స్పిరేషన్. తప్పకుండా మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ. తరుణ్ భాస్కర్ గారు, మాకు అంటే ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మేమందరం పడ్డ వాళ్ళమే. మీ లైఫ్లో అట్లా గాయపడ్డ మూమెంట్ ఏదైనా ఉందా? అవన్నీ చాలా ఉన్నాయి కానీ స్టేజ్ మీద చెప్పలేనండి. అంతే అంటారా? ఓకేలేండి. మరి ఈ సినిమాలో అయితే బాగా దారుణంగా గాయపడ్డారు, దాన్ని తెలుసు. చాలా దారుణంగా, ఐ థింక్. కానీ ఇంతకీ ఏంటి అంత యుద్ధం చేసినట్టు చేస్తున్నారేంటి? అంటే ట్రంప్ ఇప్పుడు చేస్తుంటే మీరు ముందు నుంచి యుద్ధం స్టార్ట్ చేసినట్టున్నారు ట్రంప్ మీద. అంటే బేసిక్గా నేను వాస్తవం ఒకసారి చెప్పాలంటే, ఒక్కసారి యూఎస్ వెళ్ళానండి. ఈ సినిమా తర్వాత నేను వెళ్ళాను, ఎందుకంటే వీసా ఆఫీస్లో వాళ్ళు నా గురించి సెర్చ్ చేస్తే ఇది వస్తుంది, ట్రంప్ గురించి. మరి తెల్ల పిల్లి అది నన్ను రిజెక్ట్ చేసేసినారు ఆల్రెడీ. సో భాను గారు నన్ను ఏదో ఒక సూట్ కేసులు వేసి కెనడా వరకు అయితే తీసుకెళ్తా అన్నారు. సో దానికోసమే వెయిట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ. థ్యాంక్ యూ. అండ్